హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. మహాసరస్వత్యై నమ. దీనామవిత్రయోతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ప్రియ భగవద్బంధువులారా, న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం అంటే ఈ వారం యొక్క ఫలితములు శుక్రవారం నుండి మళ్ళీ గురువారం వరకు 21/2/2025 నుండి 27/3/2025 వరకు మీకు కలిసి వచ్చే తేదీలను, ఈ వారం కలిసి వచ్చే తేదీలను అలానే వారాలను తెలియజేస్తున్నాం. మొదటగా 1వ తారీఖు జన్మించిన వారికి, 10వ తారీఖు, 19, 28వ తారీఖు జన్మించిన వారికి కలిసి వచ్చే తారీఖులు 21వ తారీఖు, 22, 23, 25, 27 ఈ తారీఖులు కలిసి వచ్చును. అలానే కలిసి వచ్చే వారాలు ఆదివారం, మంగళవారం. తదుపరి 2వ తారీఖు జన్మించిన వారికి 2వ తారీఖు, 11, 20, 29 ఈ వారం జన్మించిన వారికి, ఈ తారీఖులో జన్మించిన వారికి కలిసి వచ్చే తారీఖు 21, 22, 23, 24, 25. అలానే సోమవారం కలిసి వచ్చే వారాలు సోమవారము, శుక్రవారం. తదుపరి 3వ తారీఖు, 12వ తారీఖు, 21, 30వ తారీఖు వీరికి కలిసి వచ్చే తారీఖులు 21, 25, 27. అలానే కలిసి వచ్చే వారంలో ఆదివారము, గురువారం. అలానే 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖు జన్మించిన వారికి కలిసి వచ్చే తారీఖులు 21, 22, 24, 25, 26, 27 ఈ తారీఖులు కలిసి వచ్చాయి. అలాగే కలిసి వచ్చే వారం ఆదివారం, సోమవారం, గురువారం. తదుపరి 9వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖు కలిసి వచ్చే తారీఖులు 21, 21వ తారీఖు, 23, 24, 25, 27 ఈ తారీఖులు కలిసి వస్తాయి. అలానే కలిసి వచ్చే వారం ఆదివారం, మంగళవారం. ఈ రకంగా ఈ యొక్క వార ఫలితంలో ఈ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్ర ప్రకారం వార ఫలితం తెలియజేస్తున్నాను. కావున ఒక విషయం, ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని ఎవరైతే నమ్మి ఆచరిస్తారో వారికి మహోన్నతమైన ఫలితాలను ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ మహోన్నతమైన వ్యక్తులుగా చలామణి అవుతున్న వ్యక్తులు వీరందరూ కూడా ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి పాటించి మహోన్నతమైన స్థానానికి వచ్చిన వారే. కాబట్టి మీరు కూడా ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని నమ్మండి. మీ సొంత విషయములు కానీ, అలానే కోర్టు విషయములు కానీ, అలానే రాజకీయ సంబంధమైన విషయాలు కానీ, అలానే మీకు ఆరోగ్య సమస్య కానీ, వివాహ సమస్య కానీ, సంతాన సమస్య కానీ, కోర్టు సమస్య కానీ, అలానే భూతగాదాల సమస్య కానీ, ఇలా ఒక సమస్య అనేది మనిషికి ఉంటుందనేది నిర్ధారించలేం. అలా చెప్పడం కష్టం. ఏ సమస్య ఏ మనిషికి ఎలా వస్తుందో మనం ఎప్పుడూ అంచనా వేయలేం. కావున మీకు ఏ సమస్యకైనా ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ద్వారా ఖచ్చితంగా ఫలితాలను అందించే శాస్త్రం ఈ యొక్క సంఖ్యాశాస్త్రం. కావున ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి ఆచరించిన వారే ఇవాళ అంతా కూడా మహోన్నతమైన స్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సంఖ్యాశాస్త్రం జ్యోతిష శాస్త్రానికి ఎంత విలువైతే ఉన్నదో అంత విలువ ఉన్న సంఖ్యాశాస్త్రం. కాబట్టి గమనించి ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని మీరు ఏదైనా మీ సమస్యలను తెలుసుకోవాలంటే ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకోగలరని విశ్వసిస్తున్నాను. ఓం నమః శివాయ. నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.